మనం చదువుకున్న యాకోబు పత్రిక చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనముల వరకు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునడి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చిన్న లేఖనం చేత చిన్న ప్రార్థన చేస్తుంటారు. కూర్చొని తలలో ఉంచినట్టయితే ఈ లేఖనం చేత దేవుడు నీతో నాతోను శబ్దయంత్రం ద్వారా ఆలకించుతున్న ప్రతి వారితో దేవుడు దిగొచ్చి మాట్లాడి ప్రతి హృదయాన్ని వాక్యం చేత బలపరచలాగన ప్రార్థన పూర్వకంగా చిన్న ప్రార్థన చేసుకుని కూర్చున్నాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, సర్వాధికారి, సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీ యొక్క కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కాపుదలను బట్టి ఉదయకాల వేళ మరొకసారి నీ పాదముల చెంతకు రావటానికి ప్రభువా కూడి వచ్చిన అందరికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయం ఇప్పుడు దాకా కొంతమంది బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో మేమందరం కూడుకొని పాటలు పాడాం, నేను స్తుతించాం, గణపరిచాం. కొంతమంది బిడ్డలు నీ సాక్షులను మీరు నిలబెట్టుకున్నారు. వాళ్ళ జీవితంలో మీరు జరిగించిన గొప్ప కార్యములు బట్టి సాక్షులుగా సంఘం మీద నిలబెట్టుకున్నారయ్యా. అయ్యా, కొద్ది సమయం నీ మాటలు వినబోతుండగా చదవబడిన లేఖనమును నీ గాయపడిన హస్తంలోకి తీసుకొని విరిచి మా అందరికీ ఆహారంగా పంచిపెట్టండి. అయ్యా, వాక్యం చేత దిగొచ్చి మాట్లాడే దేవుడు కనుక వాక్యం చేత మా అందరితో మీరు మాట్లాడి ప్రతి హృదయాన్ని వాక్యం చేత మీరు బలపరచమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా, కూడి వచ్చిన మా అందరికి ఏది అవసరమో ఎరిగిన దేవుడవు, మా హృదయ వాంఛల ఎరిగిన దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా. వాక్యం చేత మా హృదయ వాంఛలను మీరు తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, ఈ ఉదయకాల వేళ నేను నన్ను మరొకసారి నీ పాదముల చెంత జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ మాటలు ప్రశ్నించడానికి నేను యోగ్యుడని కానయ్యా. ఎందుకంటే నీ మాట సరిగా స్పష్టంగా పలకలేని ప్రభా, నత్తివాడను ప్రభా. నన్ను మరుగుపరిచి నా ముందు ఒక బలమైన దూతగా మీరుండి మీరే దిగొచ్చి సంఘముతో మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడితే ప్రతి బిడ్డ బలపరచబడిద్ది, ప్రతి బిడ్డ హృదయాన్ని వాక్యం చేత నింపుకోగలిగిద్ది. ప్రభా, మీరే దిగిరండి, నన్ను మరుగుపరచండి. నా ముందు ఒక బలమైన దూతగా ప్రభా మా ముందు నడిచిన ప్రవక్తలు అపోస్తులకు ఎలాగ ముందుగా తోడుగా ఉండి నడిపించావు ప్రభా. ఇదన ముందు అల్పు నేను నన్ను కూడా నా ముందు కూడా మీరు అలాగ తోడుగా ఉండి నన్ను కూడా ప్రభా అలాగే మాట్లాడమని నా నోటిని మీద అలాగ మీరు బోరగా వాడుకొనమని వేడుకొంచు. కూడి వచ్చిన మమ్మల్ని మాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి తల్లిదండ్రులతో కూడా మరొక మరి ఉదయకాల వేళ నీ పాదముల చెంత జ్ఞాపకం చేసుకోవడమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను. ఆమేన్. కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంశం పేరు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే లేఖనం చేత దేవుడు ఇదే వాక్యం చేత 3 ఆదివారాలు ఈ మాటకి నా చేత పలికిస్తున్నాడు. ఎందుకు పలికిస్తున్నాడు నాకైతే తెలియదండి. ఎందుకంటే ఒక రోజున సహోదరుడు చెప్పినప్పుడు కూడా ఇదే మాట చదివించాను నేను. యాకోబు రాసిన పత్రిక ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారని. నేను ఆదివారం కూడా ఇదే మాట ద్వారా కొంతమంది వ్యక్తులను, కొంతమంది బైబిల్ గ్రంథం ఉన్న కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి దేవుడు నిలబెట్టి మన ముందు మాట్లాడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సాక్ష్యం చెప్తారు అయ్యగారి గురించి మీకు చెప్తానని చెప్పాను. అన్న గుర్తుందా? మీకు గుర్తుందా? అయ్యగారు వచ్చిన తర్వాత మీకు చిన్న సాక్ష్యం పంచుకుంటారని నేను చెప్పే ముందు అయ్యగారు వచ్చిన తర్వాత చిన్న సాక్ష్యం పంచుకుంటాను. చిన్న మాట చెప్తారు, 2 మాటలు ముగిస్తే పెద్దగా చెప్పను కానీ వినండి. కృపావతి రెడ్డి దగ్గర ప్రార్థన జరిగే రాత్రికాల సమయం ముందు రాసుకోండి. రాసిన తర్వాత 2 నిమిషాలు మాట్లాడు. ఆత్మ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటాం. మరేముంది? రాసుకున్నారా? మన వాక్యం చెప్పింది నాకు మనదే కదా. అందరూ వినండి. ఎందుకు చెప్తున్నాంటే దేవుడు చేసిన కార్యం ఇది. నవంబర్ మాసంలో ప్రార్థన సమయంలో సాయంకాలం ప్రార్థన చివరి దినం అప్పుడు చివరి రోజు వచ్చేసింది. సునీల్ నాకు ఏటేటా పాకెట్ క్యాలెండర్లు ఇస్తాడు. సంఘంలో నవంబర్ మాసం ఇప్పుడు చివరి రోజులు పంచుతూ ఉంటాను నేను. నాకు ఎందుకు ఆల్టాంటి ఆశ. అలాగే ఈ సంవత్సరం కూడా
సహోదరుడు తీసుకొచ్చి పాకెట్ క్యాలెండర్ ఇచ్చిండు ఉదయం పూట. సాయంకాలం పూట ప్రార్థన కొడుకొచ్చాం, ప్రార్థన అయిపోయింది. వెళ్తా అక్కడి నుంచొని గేటు ముందు కింద వరండాల నుంచి అందరికీ పంచారు. అందరికి ఇచ్చాను. సేవకురాలకు వచ్చింది, సేవకురాలకు ఇచ్చాను, సేవకుడు కూడా ఇచ్చాను. సేవకుడికి ఇచ్చిన సేవకుడు వాగ్దానం వచ్చిందంటే, యెహోవా మీ మధ్య గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట ఇచ్చాడు. ఆ మాటని దేవుడు ఈ దినమందు నెరవేర్చాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక వాగ్దానం ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. యెహోవా మీ మధ్య గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ మాట నెరవేరింది సేవకుని ఎలా నెరవేరలేదా? దేవుడు సేవకుడి ఎలా గొప్ప కార్యం జరిగించిండు. ఆ వాగ్దానమే సేవకుడు నమ్మాడు. ఆ వాక్యం చదవగానే నేను పాకెట్ కాంట్రాక్ట్ ఇచ్చే దేవుడు సేవకుడు వాక్యం తీసుకొని యెహోవా మధ్య గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. యెహోవా మధ్య గొప్ప కార్యం జరిగిస్తున్నాడని బెండి వాళ్ళ దూరకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. నేను అక్కడ నిలబడి చూస్తున్నాం ఉండ. దేవుడు అంటే ఏదో కార్యం చేయబోతున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు కదా అనుకున్నప్పుడు. కానీ ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేర్చబడ్డాక దేవుడు చేసిన కార్యమని గుర్తిరిగాయి. చిన్న స్వామి ఇంకో మాట చెప్తానండి. కుప్రవతుల ఇంటి దగ్గర ప్రార్థన రోజున పగులు దేవుని యొక్క దూత నన్ను దర్శించింది. చెబుతానండి, జాగ్రత్తగా అన్నమాట. నిజంగా జరిగింది కాబట్టి చెబుతున్నాను. నేను సేవకుని యొక్క జీవితంలో జరిగింది కాబట్టి జరగని కళతో చూడగలిగాను కాబట్టి చెబుతున్నానండి. కృపావతుల ఇంటి దగ్గర సాయంకాలం కుటుంబ ప్రార్థన గురువారం. నేను డ్యూటీకి వచ్చాను కొనుక్కున్నాను. అయిపోయింది. సాయంకాలం 4:30 5 మళ్ళీ కొనుక్కున్నాను. ఆహారం తిని 6:30 అవుతుంది. లెగతల నేను 6:30కి 5:30 కాంచి దేవుని యొక్క దూత నా దగ్గరికి వచ్చి సేవకునికి జరగబోయే చూసిన ప్రతిదీ నాకు తెలియపరిచింది. సేవకునికి జరగబోయే ఆపద గురించి ప్రతిదీ నాకు తెలియపరిచింది. ముందుగానే తెలియపరిచిన తర్వాత ఏంటి ప్రభు ఇలా జరుగుతుందని అనుకున్నాను. అప్పుడు నాకు అర్థం కాల. తర్వాత దేవుని యొక్క దూత అంతా కళంతా చూపించిన తర్వాత అప్పుడు నన్ను మేలుకొల్పింది. లేచి బయటకు వస్తే కరెంట్ లేదు. అప్పుడుగా కరెంట్ పోయి చాలాసేపు అవుతుంది. కరెంట్ లేదు. బయటకు వచ్చేసి నేను ఇంకా మళ్ళీ మొహం కొడుకోలేదు, ఏం చేయాలి. అక్కడ నిలబడి ప్రభా ఇవాళ సాయంకాలం పాటు కుటుంబ ప్రార్థన ఉంది, కరెంట్ లేకపోతే ఎట్ట ప్రభా, కరెంట్ కావాలన్న. ఆ క్షణంలో కరెంట్ వచ్చింది. ఎమ్మంటే స్నానం చేసి అమ్మాయి వచ్చింది. కాబరి వచ్చి బాబాయ్ ఎవరు లేదు అమ్మ, ఒక 5 నిమిషాలు నాకు సమయం ఇవ్వరన్న. ఎమ్మంటే హైదరాబాద్ స్నానం చేసి 5 నిమిషాలు ఆడికి వెళ్ళిపోయా. నాతో పాటు ఒక దేవుని యొక్క దూత నన్ను ఎమ్మడించుకుంటూ వచ్చింది. వెళ్ళిన తర్వాత అక్కడ బలిపీఠం వేశారు. బలిపీఠం వేసిన తర్వాత అక్కడ కూర్చొని కుటుంబస్తులు నేను ముందుగానే చెప్పాలకి కృపావతలకమ్మా, ప్రార్థన పెడతామంటే సంఘం వచ్చాక ప్రార్థన చేయటం కాదమ్మా. సంఘం రాకముందే నీ ఇంటి దగ్గర బలిపీఠం పెట్టినప్పుడు నీ కుటుంబస్తులు కూర్చొని బలిపీఠం చేత ప్రార్థన చేస్తూ ఉండే దేవుని యొక్క వాక్యం ధారాళంగా ప్రకటించబడింది. దేవుని ఆత్మ చేత నింపబడి అనేక మందిని దేవుడు తాగుతాడమ్మా అని చెప్పాను నేను. కుమార్తె అలాగే బలిపీఠం పెట్టి అక్కడ ప్రార్థన చేస్తూ కూర్చున్నారు. నేను బడబడబడబడబడలు అక్కడ బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయా. మళ్ళీ ఎందుకు నాకు ఆలోచన లేక బర్రని వెనక్కి వచ్చేసి ఇంత దూరం లేకుండా దూరం నుంచున్నాను. నేను ఇక్కడ నుంచి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత నా సేవకుడు నా పక్కన వచ్చాడు. సేవకుడు నన్ను తాకలా. చెప్తే ఇక్కడ జరిగింది విషయం చెప్తే దేవుని యొక్క దూత సేవకుని ఎట్ట బలపరిచింది, ఎలా తోడుగుందని. సేవకుడు నన్ను తాకలా, కానీ సేవకుడు నన్ను తాకినట్టుగా నాలో ఉన్న దూత సేవకుడిలోకి వెళ్ళిపోయింది. అక్కడ సేవకుడికి వెళ్ళిన తర్వాత సేవకుడు బలిపీఠం చేతకి ఆయా దినమందు కుటుంబ ప్రార్థనలో సేవకుడు బహుబలంగా వాడబడ్డాడు. అక్కడ ఎంతకంటే అక్కడ వచ్చిన సంఘం అనేక బయట సంఘాలకు వెళ్ళే బిడ్డలు కూడా వచ్చారు. అక్కడ అందరూ కూడా వాక్యాన్ని ఎలా ఆలకించారంటే శ్రద్ధగా ఆలకించారు. ఎంత శ్రద్ధగా ఆలకించారంటే అంత శ్రద్ధగా ఆలకించారు. తర్వాత అదే దేవుని యొక్క దూత సేవకుడిని ఆ రేతిరే ప్రేరేపణ నుంచి పద 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 అని చెప్పేసి హైదరాబాద్ నెట్టుకెళ్ళి దేవుని యొక్క దూత చెప్పిన అదే దేవుడు నాకు వచ్చిన కలిసి అంటే అయ్యగారిని ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళారు. కారులు ఎక్కించుకొని వెళ్తాం. ఇక్కడ నుంచి ఆలస్యం చర్చి దాకా వెళ్తాం. కారుకి వెళ్ళిపోయింది. తర్వాత పిలుపుని కనుక సుడిగాలికి తీసుకెళ్ళా. అక్కడ నరసంపుకుడి దగ్గరికి ఎలాగ తీసుకెళ్ళాడు, సేవకుడిని కూడా ఒక సుడిగాలి చేత తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళింది. దేవుని యొక్క దూత లేకపోతే ప్రయాణంలో సేవకుడు మరణించే పరిస్థితి అది. ట్రైన్లోనే అవునా. ఆ సేవకుడి దగ్గర పంచుకున్నాను నేను. అయ్యా నువ్వు హైదరాబాద్ వెళ్ళిన సంగతి నాకైతే తెలీదు. అనుష పిలిచింది, మామే ఇంటికి రాక కొద్ది టీ పెట్టి తల బాగా నిప్పుకుందాం, మేము టీ పెడతారా మనం వెళ్ళి అనుష దగ్గర సాక్షి పంచుకున్న 4-5 గంటలకు ఫోన్ చేశారు. అయ్యా సేవకుని బాగాలేదంట, హైదరాబాద్ హాస్పిటల్ ఏంటమ్మా సేవకు నేను వాక్యం చెప్పారు కదా, హైదరాబాద్ వెళ్ళిన సంగతి తెలియదు, మాకు తెలియదు. సేమ్ ఏదైతే సేవకు అక్కడ చెప్పాను అనుషోళ్ళ ఇంట్లో దేవుడికి సేవకుడికి అదే జరిగించినాడు. దేవుని దూతాలకు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ ఉంచి పరిచర్య చేయడానికి కూడా దూతలు అక్కడ సిద్ధపరిచిన దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సేవకుని జీవితం జరిగిన గొప్ప కార్యం ఇది. తర్వాత నేను సాయంకాలం సేవకుడి దగ్గరికి వచ్చి నేను పంచుకున్నాయా
సేవకుడా, నీకు ఇది జరగముందే దేవుని యొక్క దూత వచ్చి నాకు ముందుగా బయలుపరిచింది. ఇది సేవకుడు చెప్పాడు, చాలా మంచి రోజు ప్రార్థన చేశారు, అందుబట్టి స్తోత్రం. గురువారం కూడా అదే ప్రార్థన చేసేవాడు. అవునా? గురువారం ఇక్కడున్న లోకల్ వచ్చిన ఆయన చాలామంది వచ్చారు సేవకుని కోసం ప్రార్థన చేయడానికి. చాలామంది వచ్చి ఆయన అందరూ కూడా వచ్చి కూడా ఏం ప్రార్థన చేశారంటే, సహోదరుడు చెప్పింది ఒక మాట, ఎక్కడ 2-3 నామపేట కూడి ఉంటారో, ఎక్కడ 2 ఏకీపించి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన భూమి మీద చేస్తే ఆ ప్రార్థన పరలోకం ముందు నెరవేర్చబడదంట. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ 2 కలిసి భూమి మీద ఏకీపించి చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన పరలోకం ముందు నెరవేర్చబడదంట. అలాగే ఆ రోజు గురువారం పూట సంఘమంతా చేసిన ప్రార్థన భూమి మీద చేసే ప్రార్థన పరలోకం ముందు నెరవేర్చబడింది. సేవకుని దేవుడు స్వస్థపరిచాడు. కరెక్ట్గా ఏ రోజు నా దేవుడు చెప్పాడు 9వ రోజు, కరెక్ట్గా 9వ రోజు సేవకుడు మన మధ్యకి తీసుకొచ్చింది. సేవకుని పంచుకుని సేవకుడు చాలా సంతోషించాడు. అందుకే ఏం చేయాలంటే శ్యామ గారు చెప్పిన రీతిగా కొంతకాలం వరకు సంఘం వేళ భారం పెట్టొద్దు. మనం ప్రార్థన చేయాలి వస్తమే. యూదుల్లాగా మన చేతుల మీద పెట్టుకుంటే ప్రార్థన చేస్తే మనకు నమ్మకం. యూదులకు ఉన్న ప్రాచారం అదే. యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా యేసు ప్రభు వచ్చి యూదుల చేతి మీద తల మీద పెట్టి ప్రార్థన చేస్తేనే వాళ్ళకి విశ్వాసం. కానీ ఇప్పుడు అదే విశ్వాసం కాదు. ఇప్పుడు మనం అన్ని చేయలేం. అవునా? కనాని స్త్రీ ఒక ఆమె ఉంది, అన్ని స్త్రీ ఉంది ఒక ఆమె. ఇప్పుడు లేఖనం మొదలు పెట్టాము, అన్ని స్త్రీ ఉందామా? అన్ని స్త్రీ దేవుని దగ్గరికి వచ్చింది. ఆమె వచ్చేమంది, యేసు ప్రభు కార్యాలు తెలియదు. యేసు ప్రభు ఇంత గొప్ప కార్యాలు చేస్తారని కూడా తెలియదు ఆమెకే. ఎవరో చెబితే అంది, అయ్యా పలానా నజరేతులో యేసు అని ఒక ఆయన ఉన్నాడు, అయ్యా నీ కుమార్తెను బాగు చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పారంట. ఈయన ఆ యేసయ్య దగ్గరికి వచ్చింది, శిష్యులతో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నాడు అక్కడ యేసు ప్రభు వారు. ఆమె వచ్చి అడుగుతుంది, ఏమని అడిగింది? అయ్యా దేవుడు ఏమన్నంటే, అమ్మా ఈ ఆహారం మా పిల్లలకు కానీ మీకు కాదయ్యా. దేవుడు అంట, అయ్యా బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద పడతాయి కదా. ఆమె నెలలో జాగ్రత్తగా మాట ఏంటంట, బల్ల మీద నుంచి మన ఆహారం తినేటప్పుడు రొట్టె ముక్కలు కింద పడతాయిగా. ఆమె అయ్యా బల్ల మీద తినేటప్పుడు బల్ల మీద రొట్టె ముక్కలు కింద పడతాయి కదా, ఆ ముక్కలేని నేను తింటానయ్యా. ఈ ఆహారం నాకు కానీ కుక్కలు కాదన్నాడు దేవుడు. అబ్బా ఆమె, అయ్యా నేను కుక్కని. ఎంత తగ్గించుకుందామా చెప్పండి, ఎంత తగ్గించుకుంది? అదే మాట మనం అంటే మేము ఇప్పుడు ఉన్న సేవకులు మిమ్మల్ని అంటే ఏమంటారు? నేను కుక్కనా? సేవకుడు నన్నే అన్నాడు, నేను కుక్కనా? కానీ ఆమె టొనుకాలా, ఆమె టొనుకాల, అయ్యా నేను కుక్కని. తగ్గించుకున్న ప్రభు ఎందుకు తగ్గించు వాక్యం చదివే కదా మనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు మీరు హెచ్చించబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంట? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఆమెకు అదే చేస్తుంది, అయ్యా నేను కుక్కనేనయ్యా. నువ్వు ఇక్కడ మాట చెలవియ్యి, అక్కడ నా కుమార్తె స్వస్థత పొందుకుంటుంది. నా కుమార్తె దెయ్యం బట్టి బహువ్యాధులు చెందుతుందంట. ఏం పట్టింది కుమార్తెకి? చెప్పాలి. ఈ వార్త చాలాసార్లు అన్నారు మీరు. అయ్యా నా కుమార్తె దెయ్యం బట్టి బహువ్యాధులు చెందుతుంది. అక్కడ నువ్వు ఇక్కడ చిన్న మాట ఇయ్యి, ఒక మాట సెలవిస్తే చాలు, అక్కడ నా కుమార్తె స్వస్థత పొందుకుంటుంది అయ్యా. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఏమడుకుంటున్నాడా? తగ్గించుకొని ఆ బలిపీఠం చెంతకు వచ్చి కూర్చొని, అయ్యా నేను కుక్కనేనయ్యా, నేను పనికిరాని దాన్ని, అయ్యా నేను పనికిరాని దాన్ని, నేను నీ బిడ్డను కాదు, నేను రక్షణ పొందలేదు, బాప్తిజం తీసుకోలేదు, నేను అన్ని రాళ్ళే, నేను పాపములో ఉన్నదాన్నే, అయినా నేను వేడుకొనుచున్నానయ్యా. బా ఇంత తగ్గించుకొని వేడుకుంటాను చూడండి. ఆ తగ్గింపు ఏడుకోవటాన్ని బట్టి దేవుడు ఆ విశ్వాసాన్ని చూసిందంట. ఆ హృదయంలో ఉన్న ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసం చూసి, అమ్మా నీ కుమార్తె స్వస్థత పొందింది ఇల్లు అన్నాడు. దేవుడు ఎక్కడైతే ఏ క్షణం చెప్పాడో అదే క్షణంలో కుమార్తె అక్కడ స్వస్థత పొందుకుంది. ఆమేన్, హల్లెలూయా. చూసారా? అంత తగ్గింపు రావాలండి. ఆ తగ్గింపు వస్తేనే మనకి దేవుని దగ్గర నుంచి కార్యాలు చూడగలుగుతాం మనం. అందుకని ప్రభు దృష్టికి ఎలా ఉండాలి? మనం ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలంట. అవునా? తగ్గించుకోవాలంటే మనం కూడా మీకు చదివించా. నిర్గమాకాండంలో 23 అధ్యాయం 18 వచనాలు చదివించా. తీర్మానం చదివించా కదా. నిర్గమాకాండము 23 అధ్యాయం 21 చదివారు మన. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు ఎలా వినాలంట? చాలా జాగ్రత్తగా వినాలా. దేవుని మాట ఇంటేనే కదా నీకు తగ్గింపండి జరిచేది. దేవుని మాట వినకుండా నీకు తగ్గింపు వస్తుందా? తగ్గించుకుంటే తెలిసిద్దా నీకు? అందుకని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు శ్రద్ధగా వినాలంట. అప్పుడు నువ్వు శ్రద్ధగా వినటాన్ని బట్టి నీలో విశ్వాసం కలిగింది. విశ్వాసం కలగలేని అప్పుడు నీలో ఉన్న లోటుపాట్లు కనపడతాయి. ఆ లోటుపాట్లని తీసేసుకొని అప్పుడు తగ్గింపు వస్తుంది. ఆమె అప్పుడు తగ్గింపు వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతూ పశ్చాత్తాపడుతుంది. అప్పుడు అడుగుతుంది, అయ్యా నేను ఒకప్పుడు పాపిని, నేను ఒకప్పుడు లోకస్తురాలండి, నేను ఒకప్పుడు అన్ని ఉండే, లోకంలో జీవించిన వాడినే, లోకాశలో కూడా తిరిగిన వాడినే,
కానీ దేవుని వాక్యం చేత నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాలో ఉన్న పొరపాట్లు నాకు తెలియపరిచావయ్యా, నేను వాటిని గ్రహించుకొని నీ పాదాల చెంత ఒప్పుకుంటున్నా. ఆ తగ్గింపు రావాలి మనకి. ఆమేన్, హల్లెలూయా. ఆ తగ్గింపు వచ్చినప్పుడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు, అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. 91వ కీర్తన 14 వచ్చిన ఒక మాట ఉంటుంది. 91వ కీర్తన 14 వచ్చిన ఒక మాట ఉంటుంది. 14 వచ్చిన చదవన్నాడా? అతను నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. ఇంకా ఉంటుంది, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచేదను. అతను మనం ప్రేమించి ఉంటే మన పక్షం దేవుడు ఉంటాడు. అవునా? నిజంగా మనం దేవుడిని ప్రేమిస్తూ ఉంటే దేవుడు మన పక్షం ఉంటాడండి. అప్పుడు దేవుడు మన నామను ఎరుగున్నామా? దేవుడి నామాన్ని ఎరుగున్నాం. మనం దేవుడి నామం స్వస్థపరిచేది ఎరుగున్నారా? యేసుక్రీస్తు ప్రభు ఒక ఇదివరకు కింద మనం ఎన్ని పెంచుకుందో అక్కడ లేఖనం ఉండేది, యేసుక్రీస్తు నేను స్వస్థపరిచేనని. యేసుక్రీస్తు నేను స్వస్థపరిచానని అక్కడ లేఖనం ఒకటి బాగా రాసి పెట్టి ఉండేది. ఉన్నారా? గుర్తుందా? అంటే యేసుక్రీస్తు తప్ప స్వస్థపరిచేవారు ఎవరు లేరు. ఆమేన్, హల్లెలూయా. పోయిన ఆదివారం పూట ఏబు గురించి కొద్దిగా 5 నిమిషాలు, అవునా? దానియేలు గురించి ఒక 5 నిమిషాలు, అన్నా గురించి ఒక 5 నిమిషాలు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో, ఎంత జ్ఞానాన్ని చెప్పట్లేదు, దేవుడు నాకు ఇచ్చిన బయలుపరిచిన మాటలు కొద్ది మాటలు పంచుకున్నామన్నా. ఈ దినమందు కూడా స్టెఫెను ఒక ఆయన ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో స్టెఫెను అనే ఒక భక్తుడు ఉన్నాడు. దేవుని సేవకుడైన స్టెఫెను ఒక ఆయన ఉన్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడినవాడు, దేవుని ఆత్మ చేత బలం పొందుకున్నవాడు, గొప్ప కార్యాలు జరిగించుతున్నవాడు. ఆయన దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత దేవుని కార్యాలు జరిగిస్తుంటే పరిచర్యలు చూసి ఆయన బంధించారంట. ఏం చేస్తుంటే దేవుని సువార్త ప్రకటిస్తుంటేనే. తిండి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం తిండి. ఈయన కూడా చెప్తున్నాడు, ఈ భక్తుడు కూడా దేవుడి మాట జాగ్రత్తగా వినాలని. తీశాడా? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం తీశారా? పైనుంచి చదువుకోరండి, అక్కడ ఉంటుంది ముసుగురులారు 54 చదవండి అమ్మా. దానిపైన 54 పైనుంచి తీయాలా? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం తీశారా? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం తీశారా? 51 నుంచి చదవండి. జాగ్రత్తగా వినండి. అక్కడ కూడా ప్రజలు దేవుని వాక్యం ఉన్న దేవుని మాట్లాడిన ప్రజలు ఉన్నారు, చూడండి అక్కడ కూడా. చదవమ్మా. లోపల నల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఎరిగించుతున్నారు. చంపిరి, అయినను మీరు ఇప్పుడు అప్పగించిన దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును పొందితిరి గాని. ఇప్పుడు కింద మాట్లాడండి, చూశారు? అప్పుడు కూడా ఇక్కడ స్టెఫెను కూడా చెబుతున్నాడు, మాటలు వినడం వల్ల ఉన్నారంట, వినడం వల్ల ప్రజలు ఉన్నారంట. దేవుని సన్నిధికి వచ్చి వాక్యంలో పోతే కొన్ని శ్రమలు వస్తాయండి, అవునా? అందుకని దేవుని సన్నిధికి వస్తే మనం పక్కవారు ఏం చేస్తున్నారా మనకు అవసరం లేదు. నీ తోటి విశ్వాసం ఏం చూస్తుందా, లేఖనం చూస్తుందా, దేవుని మాట వింటుందా అవసరం లేదు. నువ్వు వచ్చింది దేవుని కోసం, దేవుని మాట వినటానికి. క్రీస్తు గురించిన మాట వినటం వల్ల విశ్వాసం కలిగిద్ది. ఏ మాట వినాలి? యేసు క్రీస్తు గురించిన మాటలే వినాలి మనం. అప్పుడు మనలో విశ్వాసం వస్తుంది. లోకంలో చెప్పిన మాటలు వింటే విశ్వాసం వస్తుందా? జరిగిందంటే ఎదురు జరిగిందా అంటే తేలిక తీసేస్తాం. కానీ దేవుని గురించిన మాట వింటే నీకు విశ్వాసం వస్తుంది, అవునా? సేవకుడు చెప్పిన చిన్న సాక్ష్యం విన్నారు, దేవుడే నన్ను స్వస్థపరిచిందని. అంటే దేవుని కార్యం అదే కదా, దేవుని మాట ఉండమట్టేగా. యేసుక్రీస్తు నేను స్వస్థపరిచిన లేఖనం ఉండమట్టేగా. ఆ లేఖనమే సేవకుని స్వస్థపరిచింది, ఆ లేఖనమే బుజ్జోధుని స్వస్థపరిచింది, ఆ లేఖనమే కావేరి యొక్క కూతురిని కొడుకుని స్వస్థపరిచింది, అవునా? రాత్రికాల సమయంలో ఒక బుడ్డోడికి ప్రార్థన చేస్తానికి ఆ బుడ్డోడు అంటే 3 రోజుల నుంచి నా కోసం ఎదురు చూస్తున్నాడంట. నాకేది తెలియదు. మన హాస్పిటల్లో ఫోన్ చేసి ఏడుతున్నాడంట, నా మాట ఏంటంటే ఏడుతున్నాడంట. ఏంటమ్మా ఏడుతున్నాడంటే, బాబాయ్ నీ మాట ఏంటంటే ఏడుతున్నాడు బాబాయ్, నువ్వు చూడాలంట, ప్రార్థన చేయాలంటాను. సరేని చెప్పి ఆలోచన చేయాలి. సరేనమ్మా ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి అయిపోయింది. ఇంటికి తీసుకొచ్చారో నాకేది తెలియదు. తర్వాత 2వ రోజు మా బుడ్డోడు మా అబ్బాయిని ఫోన్ చేసి, మా కావేరి నెంబర్ నా ఫోన్లో ఫీడ్ చేయాలి, ఫోన్ చేయాలంట. ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే అమ్మ వచ్చాను బాబాయ్ అంది. వచ్చానని మరలా నేను సాయంకాలం పూట పొద్దున పూట ఫోన్ చేసి, పొద్దున నేను డ్యూటీకి వచ్చి ఫోన్ తీసి అటు పెట్టి అంతే. పొద్దునే ఫోన్ చేసి, బాబాయ్ బుడ్డోడు నేను చూడాలంటున్నాడు, మా ఇంటికి రా బాబాయ్, ప్రార్థన చేద్దు ఫోన్లో మాట్లాడండి. ఏడుతున్నాడు. ఇక
మరి దేవుడు ఆ హృదయం మరి నా మీద ఆడికి అంత విశ్వాసం ఉంచి నాకైతే తెలియలా. రాత్రి డ్యూటీకి నేను 10ంటికి వెళ్ళాలి, ఇంటి మీద 7:30కి బయలుదేరి హైదరాబాద్ ఆడు కోసం అంత స్పీడ్కి వెళ్ళిపోయి కూర్చున్నాను, మంచం మీద కొనుక్కుని నన్ను చూడగానే ఎంత నవ్వుతున్నాడు అంటాడు. అంత ఆనందం వేసింది నాకు కూడా, అంత ఆనందం వేసి వెళ్ళిపోయి కూర్చొని 10 నిమిషాలు అని దగ్గర కూర్చోబెట్టి మాటలు చెప్పి ధైర్యపరిచి తర్వాత ప్రార్థన చేసిన తర్వాత వస్తుంటే అప్పుడు నవ్వాడాడు. అంటే దేవుడు ఆడు నా దేవుడు ఏదో కార్యం ఉంది. వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభా స్వస్థపరచు బిడ్డని, నీ సాక్షిగా రాబోయే రోజుల్లో ఇంకా నీ సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థన చేసి వచ్చా. 6 రోజులు అప్పటి నుంచి ఆడికి మనసులో ఒక తేజస్సు కనపడింది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్టెఫెను జీవితంలో స్టెఫెను చూడండి, చదివారా కదా. అప్పుడు ఆ కాలంలో కూడా వాక్యం ప్రజలు ఉన్నారంట. స్టెఫెను చెబుతున్నారు, ప్రవక్తను చంపలేదా? ఇంతకుముందు ఎంతోమంది ప్రవక్తలు వచ్చి వాక్యం చెబుతుంటే విననోళ్ళక వచ్చిన ప్రతి వారిని కూడా మేము హింసపెట్టి చంపుతున్నారు రా బాబు, ఇకనైనా వాక్యం వినండి. బలము చేత నిన్ను ఆత్మ చేత నింపబడిన వాడు బలం చేత నింపబడి దేవుని ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న స్టెఫెను జనాలను పట్టుకున్న వాక్యం ప్రకటించడానికి వెళ్తేనే, దేవుని మాటలు చెబుతుంటేనే వాళ్ళకి నచ్చట్లా, దేవుని కార్యాలు అక్కడ అద్భుత కార్యాలు జరిగిస్తుంటే వాళ్ళకి నచ్చట్లా పట్టుకున్నారు. ఎవరు శాస్త్రులు ఉంటారు కదా, ఒకళ్ళు ఇచ్చించబడతా ఉంటే పక్కన లాగుతూ ఉంటారు. దేవుని వాక్యం చేత అక్కడ ప్రజలను ఆయన బలపరుస్తూ ఉంటే, అద్భుత కార్యాలు ఆశ్చర్యలు జరిగిస్తూ ఉంటే శాస్త్రులు పరిచర్యలు ఉంటారు కదా, సర్దుకాయలు ఉంటారుగా, వాళ్ళు పట్టుకొని నిలబెట్టి అబద్ధ సాక్షులు కొంతమంది ఏర్పాటు చేశారంటారు. అబద్ధ సాక్షులు నిలబెట్టారంట. నిలబెట్టి వీడు అలా చేయలేదు, మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, మోసే చెప్పలేదా మనకే, మోసే ఆజ్ఞలు లేవలేదా, ధర్మశాస్త్రం మీలేదా అని చెప్తుంటే దానికి వ్యతిరేకంగా సాక్షులు నిలబెట్టారంట. నిలబెడితే బోళ్ళని నిలబెడితే నిజమని నమ్ముతారుగా సాక్షుల్ని. కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టులో ఏం పెడతారు, సాక్ష్యమే కావాలి వాళ్ళకి. బోళ్ళని నిలబెట్టిన తర్వాత ఒక పక్కన నిలబెడతారు, ఒక పక్కన నిలబెడతారు, సాక్షిని చెప్పమంటారు. ఆ సాక్షిని బట్టే కేసు ఏమైనా శిక్ష వేస్తారు. అలాగే ఇతను కూడా శిక్ష వేశారంట. కానీ ఎంత తగ్గించుకున్నాడంటే, ప్రభు దృష్టికి ఎంత తగ్గించుకున్నాడంటే చూడండి, ఒక రాయి పడితేనే మనం ఆగు, ఎవరైనా ఒక చిన్న మాట అంటేనే మనం తట్టుకోలేము. ఒక మాట నేను కాకుండా నేను బిడ్డనంటే నువ్వు తట్టుకోలేవు. తట్టుకుంటారా చెప్పండి, ఎవరైనా తట్టుకుంటారా? ఒక రాయి మీద పడితేనే ఎవరా రాయి వేసింది, ఎవరు నా బిడ్డని అరే రోడ్డు మీదకి వచ్చే విధంగా మాట్లాడు. అవునా కదా. అతను పట్టుకొని రాళ్ళతో కొడుతున్నారంట. దేని నిమిత్తం? సువార్త ప్రకటించగలితేనే. అవునా కదా. దేవుని మాటలు చెప్తానికి వెళ్తాను పట్టుకొని రాళ్ళతో కొట్టారంట. ఊరు బయటికి తీసుకెళ్ళి, ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేశారు. దానికి సాక్షిగా యవనస్తుడైన సౌలుని దేవుడు అక్కడ నిలబెట్టిండు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు? సౌలు. అక్కడ స్టెఫెను ఒక మాట పలికాడు. అంత బాధలో ఉంటే మనం ఆ మాట పలుకుతామా చెప్పండి? ఆ మాట పలుకుతాం? మనం అంత చనిపోయే స్థితిలో ఉండగా ఆ రాళ్ళతో కొడుతుంటే ఒక 2 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు ప్రాణం పోతుంది స్టెఫెనుది. కానీ స్టెఫెను ఒక మాట పలికాడు, ప్రభువా ఈ పాపము కూడా ఏనంట, ఈ పాపము కూడా వాళ్ళ మీదకి రానియొద్దు ప్రభువా. ఆ క్షణంలో కూడా మరణకరమైన స్థితిలో కూడా నా మీదేసి నీ రాళ్ళ బట్టి ప్రభు వీళ్ళని మీరు క్షమించే కానీ ఈ పాపం మీదకి రానియొద్దయ్యా. ఎంత వేడుకున్న చూడండి, ఎంత తగ్గింపండి, ఎంత తగ్గించుకున్నాడు చూడండి స్టెఫెను. ప్రభు దృష్టికి తగ్గించుకున్నాడు అతను ఆ క్షణంలో. అవునా? దేవుడు అతను హెచ్చించే ఒక రోజున పరలోక ముందు తన సింహాసనం ముందు కూర్చోబెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తగ్గింపు కోసం చెబుతున్నాను. ఎందుకంటే ఆ తగ్గింపు రావాలంటే ముందు చదువుకున్నాం. మీ ఏడుపుని ఎలా మార్చుకోవాలని, మీ నవ్వుని ఆనందాన్ని ఎలాగ మార్చుకోవాలంట చెప్పండి. చదివిం కదా ఇప్పుడే 8వ అధ్యాయం ఉంది కదా, ఇంకోసారి చదవండి. అది మీకు అందరు ఇందాక వినలేదా? పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, మార్చుకోండి. చాలా మీ ఆనందం ఎట్ట మార్చుకోవాలంట, మీ దుఃఖాన్ని దేనికి మార్చుకోవాలంట, ఇవన్నీ మార్చుకుంటూ వస్తేనే ప్రభు దృష్టిని నువ్వు తగ్గించుకుంటావు. అప్పుడు సంతోషంగా నాకెందుకండి దేవుడి దగ్గరికి వెళ్ళి తగ్గించుకోవాలా? నేను ఆనందంగా ఉన్నానండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి తగ్గించుకోవాలా? నాకు అన్నీ కలిగి ఉన్నాయండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా? ధనవంతుడు అట్టా అనుకున్నాడు. దేవుడు దర్శించి ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే ఏమవుతుందో ఒక్కసారి చెప్పున్నానా? హల్లెలూయా. ధనవంతుడు అనుకున్నాడు అట్నే, తినుము, తాగుము, సుఖించుము. ధనవంతుడు అనుకున్న కోరికలు అయ్యి నాకేం కొద్ది ఉందండి, నాకేమీ కొద్ది లేదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చిండు, సంపద ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు, మంచి గృహాన్ని ఇచ్చాడు, మంచి స్థితి ఉంది, ఇంకా నాకు దేవుడు ఎందుకండి?
దేవుడు ఆ రాత్రి దర్శించండి, అతన్ని దర్శించి, ధనవంతుడా, ఈ రాత్రి నేను నీ పేనం తీసుకుంటున్నాను, మరి ఎన్ని ఓడి తింటారు? ఈ రాత్రి నేను తీసేసుకుంటున్నాను, మరి ఎన్ని ఓడి తీసుకుంటారు? ఎవరు అనుభవిస్తారు వీటన్నిటిని? చెప్పండి. ఇప్పుడు అక్కడ బేద లాజరు ఒకడు ఉన్నాడు, కురుపులతో నిండి అసహించుకుంటూ అనేక మంది చేత చులకన మాటలతో, గాయపరిచే మాటలతో బాధపరచుతూ ఒక లాజరు ఒక అతను ఉన్నాడు అక్కడ. తినటానికి ఆహారం లేదు, తినటానికి ఆహారం లేదు. ఆ రాజు యొక్క గృహంలో బల్లల మీద పడ్డ మొక్కలు తీసుకొచ్చి కుప్ప చేసి బయట పారబోతారు చూసారా? ఆ మొక్కలు ఏరుకుంటూ తింటూ తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. చాలా దీన మనసు, చాలా భేద స్థితి, తినడానికి ఆహారం కూడా లేదు. అక్కడ ధనవంతుడి వల్లే పలకలు అక్కడ అతను, ధనవంతులాగా పలకల. ధనవంతుడు ఏమన్నాడు? నాకేం తక్కువ, నాకేం తక్కువ లేదు, నాకు అన్నీ ఉన్నాయి. కానీ లాజరట్ట పలకల. దేవా, ఈ పూటకి ఈ రొట్టె ముక్కలు ఇచ్చేవయ్యా, నీకు స్తోత్రం అయ్యా, ఈ రొట్టె ముక్కల చేత నన్ను పోషిస్తున్నావు చాలయ్యా అన్నాడే కానీ నాకేం కుదువని పలకల. ఇద్దరు చనిపోయారు. ఏమండి? ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు ఎక్కడ ఉండాలి మరి? ధనవంతుడు ఎక్కడ ఉండాలి? ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు ఎక్కడ ఉండాలి చెప్పాలి? ధనవంతుడు ఎక్కడ ఉండాలా? మనకి ఏం కొదువు లేదుగా, భూమి మీద ఏమి కొదువు లేదు. ధనం ఉంది, ఇల్లు ఉంది, సంపద ఉంది, పనివారు ఉన్నారు, ఏమి కొదువు లేదు భూమి మీద. మరి పరలోకంలో ఉండాలిగా. అగ్ని గంధంలో కాలుతా ఉన్నాడంట. తండ్రి అయిన అబ్రామా కేకలు వేస్తాడు. ఎక్కడ కేకలు వేస్తాడో? ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? అగ్నిలో ఉండి కేక వేస్తాడు. అగ్నిలో మండుతూ కాలుతూ కేకలు వేస్తాడు. తండ్రి అయిన అబ్రామా, నీ రొమ్మున అనుకున్న లాజరు చేత అయ్యా చిన్న చిటికిన మేలతో ఒక్క బొట్టు చొక్క నీళ్ళు నాకు అయ్యా తట్టుకోలేకపోతున్నాను అయ్యా. ఏం భూమి మీద ఉన్నది చెప్పొచ్చుగా మాట? భూమి మీద ఉన్నగా పోకలు పడవచ్చుగా? భూమి మీద నిన్ను నువ్వు తగ్గించుకోవచ్చుగా? భూమి మీద ఉండగా నాకేం కొద్దువు లేదు, నాకేంటే నేను ఎందుకు వెళ్ళాలి దేవుని దగ్గరికి? నేనెందుకు దేవుని మందికి వెళ్ళాలి? దేవుని మాట నేనెందుకు వినాలి? దేవుని మాట నేను చెవిని ఎందుకు పెట్టాలి? అప్పుడు వండుకున్నావు కదా, ఈ యాత నీకు తగును, అవునా? అప్పుడే భూమి మీద ఉండగానే దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అప్పుడే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యం చేత సరిచేయబడి దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపడితే నరకంలో కాలేవాడు కాదుగా, ఆ నరకవేత్తలు అనుభవించేవాడు కాదుగా, అక్కడ లాజర్ని కేకేసేవాడు కాదుగా, లాజర్లాగా నువ్వు కూడా అబ్రహాం పక్కన కూర్చున్నవాడుగా. అంటే ప్రభు దృష్టికి లాజర్ ఎంత తగ్గించుకున్నా అర్థం చేసుకోవాలి. మనకి తినటానికి భూమి మీద ఏమీ లేకపోయినాను ఆ రాజు గృహం నుంచి వచ్చిన మొక్కలు బయట పారైతే ఆ మొక్కలు తిని బ్రతికిన లాజరు దేవుని రాజ్యానికి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ధనమందు మనం కూడా అంతా ఏమంటే మనకు ఉంటే లేకపోద్ది. ధనం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. డబ్బులు ఇవ్వాలి నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది. దాని రెక్కలతో ఒకసారి ఎగిరిపోద్ది. దాన్ని పట్టుకోగలుగుతామా? అది శాశ్వతమైనది కాదు. దాని మీద మనసు పెట్టి మన హృదయాలు పాడు చేసుకొని దేవుని సన్నిధికి రాకుండా దేవునికి దూరంగా ఉంటే ఒక దినమందు ధనవంతుల్లాగా మనం కూడా బాధపడాల్సి వస్తుంది, అవునా? ధనవంతుల్లాగా మనం కూడా బాధపడాల్సి వస్తుంది. బాధపడకూడదని దేవుని వాక్యం చేత మనకి వినిపింపజేస్తున్నాడు దేవుడు, అవునా? దేవుని సన్నిధికి వచ్చి జాగ్రత్తగా వినమంటున్నాడు. దేవుని మాటలో దేవుని మాట జాగ్రత్తగా వినండి, ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధికి వచ్చి ఎలా ఉండాలి? ఎకిల్లో నవ్వుకోకుండా స్థలం కాదు ఇది, వ్యర్థమైన సంభాషణ చెప్పుకునే స్థలం కాదు ఇది, వ్యర్థమైన ఆలోచన చేసే స్థలం కాదు ఇది. దేవుని మందికి వచ్చి భయభక్తులతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అన్నాడు కదా, నీ ప్రవక్తను అంతటితో జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని మందిరంలో. ఆమేన్, హల్లెలూయా. ఎలాగా? జాగ్రత్తగా. ఎదుటి వారిని బాధపరిచే స్థితిలో ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చి పిల్లలారు వినండి జాగ్రత్తగా. ఏమన్నా మీ చిన్నతనం నుంచి దేవుని సంధికి ఎదుగుతున్నారు. ఒకళ్ళు ఎప్పుడు అడుగుతారు, క్వశ్చన్లు వేస్తారు బయటికి వెళ్ళినప్పుడు. అమ్మా, చిన్నతనం నుంచి దేవుని మందిరానికి వెళ్తాను గారు, మీరు ఎలాగ ఉన్నారు ఏంటంటే అప్పుడు ఏం చెప్తారు మీరు? అది కూడా మనం గ్రహించుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా? ఇప్పుడు బేద లాజరు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అతను ఇచ్చించాడు, పరలోక రాజ్యంలో అబ్రహాము రూమును అనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద నా ఇంత వీరులేని హెచ్చించుకున్నాడు కాబట్టి, తనకు తాను హెచ్చించున్నాడు కాబట్టి నరకన కాలుతో బహువ్యాధిని చెందుతున్నాడు అక్కడ, అవునా కదా? బహువ్యాధిని చెందుతున్నాడు అక్కడ. సౌలు అనే ఒక యవనస్తుడు ఉన్నాడండి. ఇప్పుడు చదువుకున్నాం కదా, చెప్పిన వస్త్రముల దగ్గర కాపలా ఉన్నాడు సౌలు. అయ్యగారు చెప్పిన మాటకి అక్కడికి వెళ్ళాలంటే సౌలు జీవితంలో కొద్ది మాటలు వినాలి మనం. సౌలు ఎటువంటి వాడు? దోషకుడు,
హంతకుడు, హింసకుడు, హానికరుడు. అతను చెప్పిన మాటలు ఆయన చెప్పాడు ఈ మాటలు. అయ్యా నేను ఒకప్పుడు ఇటువంటి వాడును, నాలో ఈ గుణ లక్షణాలు ఉన్నాయి, నాలో ఈ గుణ లక్షణాలు ఉన్నాయి. నేను ఒకప్పుడు అనేక మంది హింసించా, అనేక మందిని బాధ పెట్టా, స్త్రీలేంటి పురుషులనేంటి ఎలా చొచ్చుబడి బయటలాగా వచ్చి కొట్టేవాడంట. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు 1, 2, 3 చదవడాడా? చదమ్మా సౌలు. ఈ మాట కోసం ఈ మాట జాగ్రత్తగా వినండి. సౌలైతే ఈడ్చుకొని పోయి చెరసాల వేయించి సంఘమును పాడు చేశాను. చూసారా సౌలు ఎటువంటి వాడు? అప్పుడు ఏనండి, సౌలు ఎటువంటి వాడు? అహంకారి. నాకేంటి, వెనకమాల సైన్యం ఉంది, నేను గుర్రం మీద వెళ్తానా, రాజవస్త్రములు ధరించా, నా వెనకమాల సైన్యం వస్తుంది, గుర్రంలో వెనకమాల ఉన్నారు, నాకేంటి ఇదిగా మాట్లాడుతున్నాడు. మన అహంకారంతో మాట్లాడుతుండో. అక్కడ అన్నా చెప్పింది అహంకారం మాట మీ నోట రానీకుడి. ఈ మాట చెప్పింది అన్న, అహంకార మాట మీ నోట పలకుడి. గర్వపు మాటలు అంట. అవునా? అన్న పలికింది కదా అక్కడ, గర్వపు మాటలు మీ నోట పలకుడి రానియొద్దని చెప్తుంది. అటువంటి వాడి ఈ సౌలు కూడా గర్వంతో అహంకారంతో ఇంట్లో చచ్చిపోయి ఇంట్లో ఉన్న ఆడళ్ళంటి మోగలను తీసుకొచ్చి హింసలు పెడుతూ బాగా బాధ పెట్టినవాడు, బాగా హింస పెట్టినవాడు. ఎంత బాధ పెట్టారు అంత బాధ పెడితే మనం ఏమనుకుంటాం, వీడు ఎప్పుడు తత్తే బాగుంటారా అంటారు లేదా? చెప్పండి. ఇప్పుడు స్త్రీలను ఏంటి పురుషులను ఇంట్లోకి వెళ్ళిపోయి లాక్కొచ్చి బయటికి తీసుకొచ్చి కొడతంటే బాధ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? అనేక మంది బాధలు పెట్టిండంట, అనేక మందిని ఇబ్బంది పెట్టిండంట, చెరసాల్లో వేయించినంట, ఏం తప్పు లేకపోయినా కానీ ఈడ్చుకెళ్ళి. కానీ సౌలు ధర్మశాస్త్రమును గమలీల పదార్థాన్ని నేర్చుకున్నవాడే, ధర్మశాస్త్రం అంటే తెలిసిన వాడే. కానీ యేసుక్రీస్తు నిజంగా దేవుడని తెలియక ఒక పత్రికలు అంటాడు, నేను ఎన్ని తెలియక చేశాను కాబట్టి నేను దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడంట. అవునా? అవునా కదా? ఇప్పుడు ఎన్ని తెలియక చేసాడంట. తర్వాత చెబుతున్నా, తర్వాత ఆ మాటకాడికి వెళ్దాం. ఇప్పుడు హింస పెట్టాడు లేదా? ఎంత హింస పెట్టాడు? ఎంత దారుణంగా అంటే అంత దారుణం అండి. స్త్రీలను కొడతా ఉంటే మరి భర్తల కోపం వస్తారాదా? వస్తారాదా? ఇంట్లో స్త్రీలను కొడతా ఉంటే భర్తల కోపం వస్తుంది. ఏంటో మా భార్యలను కొడతారని చెప్పేసి ఎంతమంది బాధపరిచినట్ట, ఎంతమంది బాధపడ్డారు ఆ కాలంలో, ఎంతమందిని గాయపరిచిండు, ఎంతమందిని పాప హృదయాల్లో ఎంత వ్యాధి చెందారో. అటువంటి సౌలుని దేవుడు దమస్క మార్గంలో ఒక్క దెబ్బ కొట్టిండు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ? దమస్క మార్గంలో వెళ్తుంటే దేవుడు అగ్ని చేత ఒక్క దెబ్బ కొడితే కింద పడిపోయిండు. అప్పుడు దా సౌలు అనుకోవాలా, దేవుడు నన్ను దర్శిస్తాడు, యేసు ప్రభు నన్ను దర్శించి నా హృదయాన్ని మారుతాడు, నా జీవితాన్ని మారుతాడు, నా అహంకార తరాన్ని తీసివేస్తాడు, నా గర్భపు స్వభావాన్ని విడిచిపెడతాడని చెప్పి అనుకోవాలి సౌలు కూడా. అప్పుడు దాకా నేనే, నా వెనకమాల సైన్యం ఉంది, రాజు యొక్క అధికారం నా చేతిలో ఉంది, నాకేంటి నా గర్వంతో జీవిస్తున్నాడు సౌలు. ఎప్పుడైతే దమస్కా మార్గంకి వచ్చిన తర్వాత అగ్ని చేత దేవుడు దర్శించి ఒక దెబ్బ కొట్టి కింద పడేసాడో అప్పుడు పలుకుతున్నాడు. అప్పుడు వచ్చింది దేన మనస్సు. ఏమన్నాడు అక్కడ? ఎవడు ప్రభువా ప్రభువుని కేకేసింది, సౌలా సౌలా ఎలా నన్ను హింసిస్తున్నామంటే అక్కడ ఒక మాట పలికింది. చదవండి అమ్మ మాట. నేల మీద పడి చాలే కాడికి అక్కడ చాలమ్మా. చూసాడా? ఒక్క దెబ్బ కొట్టగానే నోటేమని వచ్చింది, ప్రభువా అని మాట వచ్చింది. అప్పుడు దాకా వచ్చిందా? అప్పుడు దాకా ప్రభువుని పలికాడా? పలకలా. ప్రభువుని పలకలా. పలకం చూసే దేవుడు ఒక్క దెబ్బ కొడితే మనకు కూడా ఒక చిన్న బలహీనత కొంచెం సూది గుచ్చంగులని అప్పుడు అండి ఇసయ్యా ఏడంటు పోయి ఒక్కసారి స్వస్థపరుస్తాయ్యా. అప్పుడు దాకా చెప్పండి, అప్పుడు దాకా మాట్లాడతామా? మా సేవకుడు చెబుతాడు, ప్రార్థన చేయండి అమ్మా, శోధన రాబోతుంది, ఇంట్లోకి ప్రార్థన చేయండి. చేస్తున్నాం అయ్యగారు సరే. కానీ చిన్న ముళ్ళు ఒక్క ముళ్ళు గుచ్చుకోగలని అప్పుడు సౌలు అన్నాడు కదా, ఒక్కసారి తెచ్చి ప్రభువానికి ఆకేవేసిండు. అప్పుడు దాకా ప్రభువా అల్లా, ప్రభువాని పిలిచిన వాళ్ళు హింసించిండు, ప్రభువాని ప్రార్థన చేసిన వాళ్ళు హింసించిండు, యేసుక్రీస్తు నామమును ప్రకటించబడుతున్న వాళ్ళు హింసించిండు. అప్పుడు దాకా ప్రభువుని తెలియలా. చిన్న ఒక్కసారి దేవుడు వచ్చి ఒక బలహీనత పెట్టడంలో మనం కూడా ఏం చేస్తాం, దేవుడితో తిరగాలి.
సౌలు తిరిగాడు, ఒక్క దెబ్బతో సౌలు తిరిగిండు. సౌలు తిరగటమే కాదు, అనేక మందికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు ఒక సాధనంగా నిలబెట్టిన అక్కడ. అదే దెబ్బ కొట్టపోతే, ఆ క్షణంలో దమస్కు మార్గంలో దేవుడు సౌలును దర్శించకపోతే ఇంకా ఎంతమంది నివసించేవాడు, ఎంతమందిని బాధపరిచేవాడు, ఎంతమందిని తీసుకొచ్చి జైలు చెరసాలు వేసి బాధించేవాడు. కానీ దేవుడు అక్కడికే సౌలుకి అక్కడికి కాకు సౌలా, నిన్ను ఈ స్థలం, ఈ సమయంలో నిన్ను మార్చుకుంటేనే నా పని మట్టుకు ఉపయోగపడుతుంది నువ్వు అని ఒక్క దెబ్బ కొట్టాడు. ఒక్క దెబ్బ కొట్టంగానే దేవునితో ఒక్కసారి తిరిగిండు. మనమైతే ఒక్కసారి ఒక్క బలహీనత రాగంలో దేవునితో తిరగలుగుతామా? చూడండి, ఒక్కసారికే సౌలుని దమస్కు మార్గం దర్శించిన తర్వాత సౌలు ఎన్నడూ కూడా చనిపోవటానికి కూడా ఇష్టపడ్డాడు. ఆ దెబ్బ కొట్టపోతే, ఆ దమస్కు మార్గంలో దేవుడు సౌలుని అలా దర్శించకోకుండా ఉంటే ఇంకా పురుషుల్ని ఎంతమంది హింసించాడు, ఆడవారిని ఎంతమంది బాధ పెట్టాడు, పిల్లలు ఎంతమంది హింసించేవాడు. కానీ దేవుని చిత్తం కాదు, అక్కడ వరకే కా. సౌలా నువ్వు ఆగాక, సౌలు నువ్వు ఆగు. అవును, సౌలుని దర్శించి 3 రోజులు అన్నం తినకుండా పెట్టిండండి. 3 రాత్రి పగలు అన్నం పానీలు మానేసింది. కళ్ళకుండా పొరలు రాలాల, మొదట గర్భం స్వభావం మారాలా, అహంకార మాటల నుంచి తీసివేయాలా, అహంకార స్వభావం తీసివేయాలా. తీసివేస్తేనే కదా తగ్గింపు వచ్చేది మనకే, ఉన్నా కదా. 3 రోజులు అననీయ వచ్చి ప్రార్థన చేసిన దాకా అతని కళ్ళకుండా పొరలు రాళ్ళ. చూసారా? మళ్ళీ కూడా దేవుడు కూడా చూడు, అక్కడ సౌలుని ఒక పాత్రగా, ఒక దేవునికి ఇష్టమైన పాత్రగా మలచటానికి అక్కడ అననీయ అనే ప్రవక్తను పంపించిండు. అననీయ సేవకుని చెప్పిండు, వెళ్ళి అననీయ అక్కడ సీమోన్ ఇంట్లో ఒకడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఆడికెళ్ళి అతనికి ప్రార్థన చేయి, అతను స్వస్థత పొందుకుంటాడు, అతను నా నామ నిమిత్తం వాడబడి సాధనంగా ఉంటాడంటే ఆడికెళ్ళి అననీయ చూడండి, ప్రభా అనేక మంది నీ బిడ్డలు హింసించాడయ్యా, అనేక సార్లు నీ బిడ్డలను బాధపరిచాడు, అనేక మందిని తీసుకెళ్ళి సెల్సాలు వేసి హింసపెట్టాడయ్యా, అయినా సరే అతను నా నిమిత్తం వాడబడే సాధనం, అతను నా కొరకు వాడబడే ఒక సాధనం, ఒక పాత్ర. దేవుడు సిద్ధపరచుకున్నాడు సౌలుని అక్కడ. ఎంత సిద్ధపరిచిన తర్వాత, కళ్ళు పొరలు రాలిన తర్వాత వచ్చి మళ్ళీ అదే గ్రామంలో సువార్త ప్రకటిస్తుంటే, ఏంటి నెంటదాకా యేసుక్రీస్తు నామంలో సువార్త ప్రకటించి పట్టుకుని హింసించాడు కదా, నిజంగా ఈ సౌలేనా అని చూచి ఆశ్చర్యపడ్డారంట. ఆశ్చర్యపడిపోతే దేవుడు చూడండి ఎంత వాడుకున్నాడు అంటే, అంత తగ్గింపు వచ్చేసింది సౌలులోకి. ఆ తగ్గింపు హృదయం వచ్చిన దాకా ఇక్కడ అపోస్తుల కలవాతనం అరేబియా దేశం వెళ్ళిపోయినాడు. 3 సంవత్సరాలు అక్కడ తగ్గించుకొని దేవునితో సహవాసం చేసి తిరిగి అప్పుడు వచ్చి సువార్త ప్రకటించడం ప్రారంభించిండు. దీంట్లో సువార్త పత్రికలు రాయడానికి ఎన్ని పత్రికలు రాశాడండి, అవునా? ఎన్ని పత్రికలు రాసి అంటే ఎంతమంది సువార్త చెప్పిండు, అవునా? ఎన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పిండు, ఎన్ని గ్రామాలకు వెళ్ళి సంఘాలు కట్టిండు, అవునా కదా? ఎటువంటి వాడు తిమోతి పత్రిక. ఇప్పుడు చెబితే తిమోతి పత్రిక దీన్ని నాకు రాసి ఉంటుంది, తీసారా? మొదటి తిమోతి పత్రిక దీండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. మొదటి తిమోతి రాసిన పత్రిక. జాగ్రత్తగా పూర్వం ఎటువంటి వాడు అంట సౌలు తెలియక విశ్వాసము వల్ల శేషితుని గనుక దేవుని యొక్క కనికరమును పొందుకున్నాడంట. ఇటువంటి వాడు అంట సౌలు చెప్పిన మాట, సౌలు చెప్పిన సాక్ష్యం అది. అప్పుడు ఏం చెబుతున్నాడు, ఒకప్పుడు నేను ప్రజలు హింసించిన వాడును, ఒకప్పుడు ప్రజలను బాధ పెట్టిన వాడును, అనేక మందికి నేను శత్రువుగా కనపడిన వాడును. అవన్నీ నేను తెలియ చేశానయ్యా. నేను ధర్మశాస్త్రమే వాక్యం అనుకున్నాను, యేసుక్రీస్తు ప్రభు మా కోసం పంపబడిన దేవుడని అనుకుని నేను నమ్మలేదయ్యా అని చెప్పేసి అప్పటికప్పుడు తగ్గించుకున్న తర్వాత మాటలయ్యి తగ్గించుకున్న తర్వాత చెబుతున్నాను, నేను ఒకప్పుడు హింసకుడను, దోషకుడను, హానికరుడను అయిన నన్ను ఇవన్నీ కూడా నేను తెలియ చేసేప్పుడు, అందుకే నేను దేవుని యొక్క కృపను పొందుకున్నాను, దేవుని యొక్క కనికరాన్ని పొందుకోగలిగాను. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ భూమి మీద తెలియక చేసిన తప్పుకు క్షమాపణ ఉంటుంది. ప్రతి వారు గ్రహించుకోండి, భూమి మీద తెలియక చేసిన తప్పుకు క్షమాపణ దొరికింది. ఇది తప్పు అని నీకు తెలిసిన తర్వాత దాన్ని చేసావా, దానికి క్షమాపణ లేదు. ఈ యుగమే కాదు. హల్లెలూయా. అందుకని చెప్పేసి పౌలు చెబుతున్నాడు అక్కడ, నేను ఇవన్నీ కూడా తెలియక చేశానయ్యా, ఇవన్నీ నేను తెలియక చేశాను కాబట్టి ప్రభువు ద్వారా నేను క్షమించబడిన వాడును.
అప్పటి నుంచి ప్రభు ఎదుట తనను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు తన పరిచర్యలు విస్తారంగా వాడుకున్నాడు. అనేక మందికి అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించ మరణమైనా సరే. చూసారా, ఇందాక అయ్యగారు చదివించిన వాక్యం ఫిలిప్పీ పత్రిక అదే కదా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేస్తాను. పౌలు దేవుని బలపరిచాడు. పౌలు ద్వారా దేవుని సువార్త, రాజ్య సువార్త ప్రకటించబడటానికి దేవుడు ఎంతగానో కృప చూపించిండు. అదే దమస్క మార్గంలో దెబ్బ కొట్టకపోతే, దమస్క మార్గంలో దేవుడు దర్శించకపోతే సౌలు జీవితం ఇంకోలాగుండేది. కానీ దేవుడు దమస్క మార్గంలో సౌలు దర్శించిన తర్వాత దేవుని మహిమార్థమో కూడా పాత్రగా దేవుడు సిద్ధపరిచింది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం కూడా ఒక్కసారి ఏదన్నా దేవుడు వాక్యం చేత మాట్లాడినప్పుడు, లేదా చిన్న బలహీనత వచ్చి మనం తగిలినప్పుడు మనం గ్రహించుకోవాలి. మనం కూడా గ్రహించుకోవాలి, ఏంటి పద్దాకి ఇమ్ములు ముగ్గుచ్చుతుంది అంటే నా ఏళ్ళ కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉన్నదే, నా ఏళ్ళ కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉన్నదే అని గ్రహించుకొని మనం ప్రభు దగ్గర తిరిగి వచ్చి సౌలు వల్లే ప్రభు దగ్గర తిరిగి వచ్చినట్టయితే సౌలు జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాలు కూడా మారుస్తానికి సమర్థుడైన. ఎందుకంటే ఆయన మారాడా? ఆయన మారలా. ఇబ్రీ పత్రిక రాసిబడదు కదా, నిన్న నేడు యుగయుగాలు ఒకే రీతిగా ఉన్నది. ఆయన ఎప్పుడు మారలా. మారింది ఎవరు అంటే ఆయన చేత నిర్మించబడి ఆయన చేతులు తయారు చేయబడిన ప్రజల మీద మనమే మారాం. ఆమేన్, హల్లెలూయా. ఎవరు? ఆయన చేత తయారు చేయబడిన ప్రజల మీద మనమే మారాం. కానీ ఆయన మారలా. ఆయన ఎప్పుడు ఒకలాగే ఉన్నాడు. అబ్రహాముతో ఎట్లాగా ఉన్నాడు, ఇప్పుడు దాకా అలాగా ఉన్నాడు. అబ్రహాం దేవుడి దగ్గర సాగిల పడ్డాడు, ప్రభా అని సాగిల పడ్డాడు. ఆ సాగిల పడ్డ మనకుందా? చూడండి, అబ్రహాం సాగిల పడ్డాడు అక్కడ. అది కానీ 12వ అధ్యాయం ఉంటుంది. దేవుడు ముగ్గురు వస్తున్న ముగ్గురు మధ్యవరం దగ్గర ప్రభు అని చెప్పి సాగిల పడిపోయిండు. ఆ తగ్గింపోయేది మనకే, ఆ తగ్గింపేది. మోసే మండుస్తుందండి కొండ మీద, ఒక చెట్టు కాలుతుంది. మోసేకి ఎందుకు? మోసే ఎడారిలో గొర్రెలు కాసుకున్న తన మామ గొర్రెలు కాసుకోవచ్చుగా. ఆ పొలం ఉంది, ఆ పొలంలో గొర్రెలు కాసుకోవచ్చుగా. ఈ వాక్యం ఎందుకు వినాలి? ఈ మాట ఆయన చెవిని పడింది. అసలు మండుతున్న పద ఏంటి? ఆకులు పట్టిన వెంటనే మండుతుంది, మండ వస్తుంది. ఎందుకు వెళ్ళాలి ఆడికే? దేవుడు పిలుస్తున్నాడు, మోసే రా. ఆడికి వెళ్ళిన తర్వాత ఎంత తగ్గించుకున్నాడండి, అవునా? ఎంత మోసే ఇది పరిశుద్ధాత్మ చేస్తుంది నింపబడిన స్థలం, నీ చెప్పులు విడువు. విడవంగా దేవుని మాటకు లోబడిపోయింది. అక్కడ దేవుని మాటకు విడిచి తన చెప్పులు విడిచేసి మోకరించేసింది. ప్రభువాని కేకేసింది లేదు అక్కడ. కేకేయండి. అప్పుడు చదవండి, ఆ మాట చదవండి. తీండి, అది కన్నా తీయండి, జనమాకాన్ని తీయండి, లేఖనం చదవండి. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. స్థలం మీకు ఆ మాట కోసం అక్కడ తగ్గించుకున్నాడు. చూడండి, దేవుడు ఆ మాట చెప్తున్నప్పుడు మోసే ఎంత తగ్గించుకున్నాడంటే మోకాళ్ళు ఉండిపోయి ప్రభువా అని కేక వేసింది. అక్కడ నీ చిత్తము ప్రభు అని అన్నాడు. అవునా? ఇప్పుడు మనం కూడా అంత తగ్గింపు వస్తే మనం కూడా అలాంటి స్థితిలో నిలబడతామని దేవుడు మారలేదండి. దేవుడేం మారలేదు. కానీ మన హృదయాలు తగ్గించుకోవాలని దేవుడు చూస్తున్నాడు. మనం తగ్గించుకుంటే తనకు తగ్గించుకునేవాడు చెప్పండి ఆ మాట అయినా. ఇప్పుడు మనం తగ్గించుకునే కానీ మన దేవుడు మనల్ని హెచ్చించేది అదే ఉంది కదా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోరండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారంట. ఎవరు? దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనుషులు ఎత్తితే ఎంతకాలం నిలబడుతుంది? మనుషులు వచ్చి ఇచ్చారనుకో, ఎంతకాలం వెళ్తావు? ఎక్కడికెళ్తావు? ఎందాకెళ్తాం? ఇక్కడ నుంచి కింద దిగలుగుతాం మేము. తర్వాత నిన్ను చూసి హెచ్చించిన వాళ్ళు కూడా పక్కదారి తగ్గి వెళ్ళిపోతూనే ఉంటారు. ఏంటి ఇప్పుడు దాకా నాడు అక్కడ పొద్దుగారు వీళ్ళు, సిరిచక్క ఇప్పుడు దాకా నేను అక్కడ పొగిడింది, ఏ సిరిచక్క తల ఉంచుకొని వెళ్ళిపోతుంది. అవునా కదా? మనుషులు పొగడతా ఎంతసేపు? కొద్ది సమయమే, 5 నిమిషాలు లేక 10 నిమిషాలు లేక 1 గంట సేపే మనుషులు పొగడతలో. అవునా కదా? మనుషుల యొక్క పొగత ఎంతసేపు? మనం కళ్ళ ముందు ఉన్నసేపే. తర్వాత దిగిన తర్వాత నువ్వెవరు నేనెవరు, ఏంటో ఇప్పుడు దాకా అట్ట మాట్లాడి అంటే అంతే మనుషుల యొక్క హృదయ ఆలోచనలు. అది అర్థమైందా? మనం ఇప్పుడు ఎవరి దృష్టి తగ్గించుకోవాలా? ప్రభు దృష్టికి తగ్గించుకోనండి. అవునా? ఇప్పుడు సౌలు తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి, అనేక పత్రికలు రాయటానికి. అవునా? అనేక పత్రికలు రాశాడు. బైబిల్ గ్రంథం మన ముందు పెట్టాడు. అయ్యగారు ఇప్పుడు చదివి ఒక పత్రిక వినిపించాడు మనకి. పిలిపిలు రాసిన పత్రిక వినిపించాడు కదా. లాస్ట్కి ఏమన్నాడు? చచ్చిపోవడం నాకు మేలే, కానీ ఒక మాట అన్నాడు. ఒక మాట చెబుతానండి, బైబిల్ తీయమాక చెప్తే ఒక మాట చెబుతానండి. ఒకసారి సౌలును కొడతానికి వస్తే, అయ్యా యేసుక్రీస్తు అంత వ్యక్తిని నేను కాను,
ఆ 40 దెబ్బలు తింటానికి నేను యోగ్యుడని కాను. మీ కొరకు నేను రక్తం కార్చానా? మీ కొరకు నేను ప్రాణం పెట్టానా? ఆమేన్, హల్లెలూయా. వినండి, పౌలు చెబుతున్నాడు, మీ కొరకు నేను ప్రాణం పెట్టానా? మీ కొరకు నేను శ్రమ పడ్డానా? మీ కొరకు నేను రక్తం ఏమైనా కార్చానా? ఏం చేయలా. ప్రభులాగా అన్ని దెబ్బలు తినడానికి నేను యోగ్యుడను కాను. ప్రభు కంటే ఒక్క దెబ్బ తక్కువ కొట్టున్నాయి నన్ను. బా, ఏం సువార్త ప్రకటిస్తున్నాను. ఒకసారి అన్నాడుగా, నేను యేసు పోలు నడుచుకో, మీరు నన్ను పోలు నడుచుకోమన్నాడు. అంటే పౌలు ఎంతగా దేవుళ్ళు ఐక్యమైపోయాడు చూడండి. అవునా కదా? ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు? మీరు నన్ను పోలు నడుచుకోనండి. అంటే దేవుళ్ళు పౌలు ఎంతగా ఐక్యపరచబడ్డాడు చూడండి. దేవుడు తప్ప వేరే ఉద్దేశం లేదేకా. ఆ మాట ఎవరు పలుకుతారు? మనం పలుకుతామా? మనం పలుకుతా నమ్ముతారా? నమ్ముతారా? నేను దేవుని పోలు నడుచుకున్నా, మీరు నన్ను పోలు నడుచుకున్నా అన్నారు పౌలు. మీరు నన్ను పోలు నడుచుకోనండి. అవునా? హల్లెలూయా. వినండి, జాగ్రత్తగా వినండి. 40 దెబ్బలు ప్రభువుని కొట్టారయ్యా. 40 దెబ్బలు కొట్టడానికి నేను యోగుడను కాను. సువార్త ప్రకటిస్తున్నాడుగా. యేసుక్రీస్తు ప్రేరట అనేక అద్భుతాలు చేస్తున్నాడుగా. అవునా కదా? కానీ సమయం వచ్చినప్పుడు ఎంత తగ్గించుకోండి చూడండి. అయ్యా, ప్రభువులాగా నేను మీ కొరకు శ్రమ పడలా, ప్రభువులాగా మీ కొరకు నేను కొరడాల దెబ్బలు తినలా, ప్రభువులాగా మీ కొరకు ప్రభువులాగా నేను రక్తం కార్చలా. ఆయనకంటే ఒక్క దెబ్బ నుండి తక్కువ కొట్టండి అయ్యా. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక దెబ్బ నుండి తక్కువ కొట్టండి. ఎంత తగ్గించుకున్నాడండి పౌలు, ఎంత తగ్గింపండి. అలా తగ్గించుకుంటే కనుక మనల్ని కూడా దేవుడు మనం కూడా ఒక దినము ఇచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల కోసం ఒక 5 నిమిషాలు చెప్పి ముగించుకుందాం. ఆయన ఎంత తగ్గించుకున్నాడో మన కోసం చూద్దాం. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, ముఖం మీద ఉమ్మేస్తే నువ్వు భరిస్తావా? ముఖం మీద కాండ్రిచ్చి ఉమ్మేశారు, నువ్వు భరిస్తావా? భరిస్తారు? ఎక్కడ ఎవరైనా భరిస్తారా? ప్రార్థన పరులమే, లేకపోతే ప్రార్థన చేసే వాళ్ళమే, లేకపోతే దేవుని మందిరం ఉండే వాళ్ళమే, ప్రతి ఆదివారం క్రమ తప్పకుండా దేవుని సంధికి వచ్చే వాళ్ళమే ఒక కాండ్రిచ్చి ఉమ్మేశారు, తట్టుకోగలవా? దేవుని సన్నిధికి వస్తున్నాముగా, దేవుని మాటలు వింటున్నాముగా, వారం క్రమ తప్పకుండా దేవుని మందిరికి వస్తున్నాముగా. చిన్న ఉమ్మే వేసింది, చిన్న ఉమ్మే కానీ వేసింది, ఏమైంది? ఏమల్లా ప్రభు, ఏమల్లా కాండ్రిచ్చి ఉమ్మేశారు, ఏమల్లా ముఖం మీద పెట్టి గుద్దారు, కన్ను లొట్టపోయింది. అయినా అదే మనకు చెప్పండి, ఒక్క దెబ్బ మనకు తగిలితే మనం తట్టుకుంటామా? అయినా ప్రభు ఏమల్లా గడ్డం పట్టుకొని లాగారు, అయినా ఏమల్లా ముఖం మీద గుడ్డేసి గుద్దారు. నిన్ను గుద్దిన వారు ఎవరో చెప్పు అన్నారు, ఏలని చేశారు, అపహాసించారు, అయినా ఏమల్లా. బా, ఎంత తగ్గింపు హృదయం అండి దేవుడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. చూడండి, నీ కోసం, నా కోసం ప్రభు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ కోసం, నా కోసం. మరి చేసిన పొరపాట్లన్నీ మనవి. అవునా? అవునా కదా? అవునా కదా? చేసిన ప్రతి తప్పుదో మందే, ప్రతి పాపం మందే. ఆయన నీ కోసం, నా కోసం ఎంత తగ్గించుకున్నాడంటే ముఖం మీద గొడ్డేసి గుద్దిన వారిని గుద్ది, ఎవరు నిన్ను కొట్టినవారు చెప్పు అని హేళన చేశారంట. దగ్గరికి వచ్చి నవ్వుకుంటా హేళన చేసుకుంటూ మాట్లాడారంట. శిలువ మీద ఎక్కితే దారిని పేరు చూసుకుంటా దేవుని కుమారుడు అంట. దేవుని కుమారుడు అయితే శిలువ నుంచి దిగి నిన్ను నువ్వు రక్షించుకోవచ్చుగా అని హేళన చేసుకుంటూ వెళ్ళారంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని కుమారుడు అయితే నీ కోసం నువ్వు రక్షించుకొని నువ్వు నిజంగా దేవుని కొరకు పైన కింద దిగి మేము నమ్ముతామన్నారంట. అప్పుడు అయినా ఆ మాటను సహించాడు. బా, ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు. ఇప్పుడు చిన్న ఏళన మాట అంటేనే మనం తట్టుకుంటామా? వెళ్తే ఎవరు అసలు నిన్ను చూసి వెళ్ళా, ఎవరు అన్నారు? పక్క వచ్చి చెప్పింది, అమ్మా నిన్ను వాళ్ళు ఇట్లా అంటున్నారంట. ఎవరు? దేవుని సన్నిధికి వచ్చి నువ్వే ఉంటావు. అప్పుడు ఆ క్షణంలో అంటావు, ఎవరమ్మా నన్నేది? ఎవరు అంటాం. ఇంతలోకి 5 నిమిషాల్లో మన హృదయాలు మారిపోతాయి. అవునా కదా? మన ఆలోచనలు మారిపోతాయి, మన ఉద్దేశాలు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతాయి ఆ క్షణంలోనే. కానీ దేవుడు అట్ట మార్చుకోవాలా, ఎంత హింస పెట్టినా. అవునా? నీ కోసం, నా కోసం ఆ మ్రానుని మొయ్యడానికి ఇష్టపడ్డాడు. నీ కోసం, నువ్వు చేసిన పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం, మనందరి పాపాల నిమిత్తం ఆయన శ్రమ నిమిత్తానికి ఇష్టపడ్డాడు. ఆయన వచ్చిన దానికోసం. ఆయన పుట్టగా మనకి ఎవరికి రక్షణ కలగజేయాల. చూడండి, ఆయన పుట్టాడన్న దానికి వల్ల మనకి ఏమో ఉపయోగం లేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రక్షణ మనకి ఇచ్చిండు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గ్రహించుకోవాలి. ఇప్పుడు మనం ఆయన చనిపోయిన తర్వాత మన రక్షణ వచ్చింది. ఇప్పుడు స్వస్థత కావాలా?
ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిద్దని చెప్పి లేఖనం రాయబడి ఉంది. అయ్యా నేను స్వస్థపరచబడాలి, నువ్వు ఆ లేఖనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు 2026 సంవత్సరం క్రితమే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది. అప్పుడే వచ్చిన స్వస్థత, దాన్ని పొందుకోవడం మంది ఆలస్యం. అవునా కదా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఆ లేఖనం నమ్ము, విశ్వాసించు. సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగింది లేఖనం ఉంది, ఆ లేఖనం నా కుటుంబంలో నా జీవితంలో నెరవేర్చు, నేను ఇప్పుడే స్వస్థత పొందుకుంటా. ఆమేన్, హల్లెలూయా. అంతటి విశ్వాసం ఉండాలి మనకి. చూడండి దేవుడు ఎంత తగ్గించుకున్నాడంటే అంతగా. అవునా కదా? ముఖం మీద ఉమ్మేశారు, చేతి పట్టి గుద్దారు, గడ్డం పట్టుకొని పీకారు, ముఖం మీద గుడ్డేసి గుద్దారు, అయినా బాధపడలా. అయినా వాళ్ళని నోరెత్తి మాట పలికాడా? గుద్దిన వారు ముఖం మీద గుడ్డేసి నేను గుద్దిన వారు ఎవరు చెప్పు అని చెప్పి ఏలన చేస్తారంట, మళ్ళీ అపహాసిస్తారంట, నవ్వుకుంటున్నారంట. అయినా సరే తనకు తగ్గించుకున్నాడే. కానీ ఎవరి కోసం? నీ కోసం, నా కోసం తగ్గించుకున్నాడు దేవుడు. మానవులకు అందరి కొరకు రక్షణ ఇవ్వటానికి ఆయన ఆ శిలువ మరణం పొందాడు. ఆయన శిలువ మరణం పొందాడు. శాపగ్రస్తమైన స్థలము అవునా? ఎంత శ్రమను ఇచ్చాడండి, ఎంత తగ్గించుకున్నాడండి. మనం తగ్గించుకున్నమ్మా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడంటే ఆయన నప్పుడా మాటకు ఆశ 5 నిమిషాలు 10 నిమిషాలు తర్వాత నా అంతటో లేరు. ఏముంది చెప్పండి? ధనవంతుడు లాజరు చూపించాము ముందే, నాకేం కొదవలేదన్నాడు. ఆ రాత్రి తీసుకున్నాడు, క్షణంలోనే అయిపోయింది చరిత్ర. అయిపోయింది ఆ క్షణంలోనే. ఆ రాత్రికి అగ్ని కూడా కలుతున్నప్పుడు కేక వేస్తాడు. చెప్పాలి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నప్పుడు, ఇక నాకేం కొదవలేదంటే ఇప్పుడు చెప్పాలి, ఆ మాటకి చెప్పాలా? సహోదరి సహోదరుడా ఆ మాట చెప్పాలి. నాకేం కొదవలేదు, నాకేంటయ్యా అంటే చెప్పండి. ఏంటంటే ఒక రోజున అగ్ని కూడా కలితప్పుడు చెబుతూ అబ్రహమా, అప్పుడు కేక వేస్తావు, అబ్రహమా తండ్రి అయిన అబ్రహమా నీ రొమ్మున అనుకున్న లాజరు చేత చిటికిని వెళ్తారంట. చిటికిన ఎన్ని నీళ్ళు వస్తాయండి చెప్పండి? చిటికినలో బాటిల్ ముంచండి, ఎన్ని నీళ్ళు వస్తాయి? ఎన్ని నీళ్ళు వస్తాయమ్మా? యమలా నుంచి లేకపోతే ఎన్ని వస్తాయి? చేతి ఏళ్ళే ఉంటాయి. చిటికిన వెళ్తే ఎన్ని వస్తాయి? మా పైకి లేస్తే ఒక సొక్క వస్తుందో రాదు. అవునా కదా? ఆ సొక్కని కాల్చమంటాడు. అక్కడికి ఏకేస్తాడు ధనవంతుడు లాజర్ని పంపించి ఆ చిటికి నీళ్ళతో ఒక్క చొక్క అయ్యా తట్టుకోలేకపోతున్నా, యాదన చెందుతున్నా, దాహం వేస్తుందయ్యా. అయ్యా భూమి మీద ఉన్నప్పుడు అవకాశం ఇచ్చానయ్యా నీకు. ధనవంతుడివే కాదంట్లా, ధనవంతుడివే అన్నీ ఉన్నాయి కాదంట్లా. సువార్త మాటలు వినపట్టు చేశాక, తగ్గించుకోమన్నాక, ధనం నేను రక్షించగలిగినా చెప్పండి? ధనం నేను రక్షించగలిగినా, ధనం నేను అగ్నిగుండంలో కాలకుండా ఆపగలిగిందా? చెప్పండి. నాకేం కొదవలేదన్న మాట నేను అగ్నిగుండంలోకి వెళ్ళకుండా ఆపిందా? అగ్నిగుండంకి వెళ్ళాల్సి వచ్చిందిగా. ధనవంతుడు పరలోక రాజ్యం చేర్చబడ్డకుండా ఉల్టి బొద్దు సూదులతో సులభం అంట. అంటే ధనవంతుడు పరలోక రాజ్యాలతో అసాధ్యమే అటాగా. నాకేం కొద్దు లేదనుకున్న వాళ్ళకి నాకేంటి అన్న స్వభావం ఉంటే నిజంగా అగ్నిగుండమే మన వాళ్ళ కోసం సిద్ధపరిచిన దేవుడు. లేదయ్యా నాకు ధనం ఉన్నా ఏదున్నా నువ్వు ఇచ్చినవే ప్రభువా, నువ్వు లేకుండా నాకు ఏది కలగలేదు. నేను భూమి మీద కలిగి ఉన్నానా, అది నువ్వు నాకు ఇచ్చిందే. నువ్వు లేకుండా నాకు ఏది కలగల. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే భూమి మీద ఆయన లేకుండా ఏదైనా కలిగిందా? చెప్పండి. ఆయన లేకుండా మనకి ఏదైనా కలిగిందా? ఇలా మంచి గృహం ఇచ్చిండు, నేను డబ్బులుండి కట్టుకున్నాను అంటవా? దేవుడు కలగజేసిన బట్టే, దేవుడు నీకు ఆలోచన ఇమ్మట్టేగా. చెప్పండి. ఇల్లు కట్టుబడి దేవుని 27 కీర్తన మాట రాజపడి ఉంటుంది. యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టుబోని యొక్క ప్రయాస వ్యర్థము. అవునా కదా? దేవుడు కట్టాలి. గృహాన్ని కట్టాలన్నా, ఆత్మీయ జీవితం కట్టాలన్నా దేవుడు కట్టాలి. అప్పుడు ఆ ఇల్లు శాశ్వతంగా నిర్మించబడింది. ఎంతో ప్రయాసపడ్డా ఆ ఇల్లు స్థిరంగా నిలబడదు. అంతే. అందుకని రాయబడింది అక్కడ, యెహోవా ఇల్లు కట్టించడం వల్ల కట్టుబడి యొక్క ప్రయాస వ్యర్థంగా పోద్ది. మనం ఎంత డబ్బుని కట్టినా అదంతా వ్యర్థంగా పోద్ది. దేవుడు కట్టాలి, ఏది కట్టాలన్నా, దేవుడు చేయాలి, ఏది చేయాలన్నా. అంతేగాని మనుషులు ఏది చేసినా ఉపయోగం ఉండదు. అది స్థిరంగా ఉండదు. మనుషులు ఆలోచన వ్యర్థము. అవునా? నీకు నోట మాట రాకముందే నీ మాట ఎరిగిన దేవుడు ఆయన. 139వ కీర్తన రాయబడి ఉంటుంది. నీకు ఆలోచన కలకముందే ఆలోచన ఎరిగిన దేవుడు ఆయన. నీ మాట ఈ క్షణంలో ఈ మాట పలుకుతున్న మాట దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఏంటంటే తలంపు పుట్టక మునిపే
దేవునికి స్తోత్రం. చూసారా, నీకు తలంపు పుట్టక మునిపే దేవుడికి తెలుసు. ఎందుకంటే నీ మొదటి దినము చివరి దినము ఎరిగిన దేవుడు ఒక్కడే. ఈ భూమి మీద ఎవరికీ తెలియదు. మొదటి దినం దేవుడికి తెలుసు, చివరి దినం కూడా దేవుడికి తెలుసు. అవునా కదా? భూమి మీద మనుషులకి ఎవరికి తెలియదు. అందుకని ఏం చేయాలి? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నాం. అప్పుడు దేవుని చేత మనందరూ కూడా హెచ్చించబడతాం. అంతేగాని నాకేంటి తగ్గించుకోవాలి, నేను ఎందుకు తగ్గించుకోవాలంటే భూమి మీద ధనవంతుల్లాగా ఏం చేస్తాం చెప్పాలి. ఇప్పుడు విన్నారుగా, ధనవంతులకు ఏం చేయాలి? అప్పుడు కేక వేయటం బదులు భూమి మీద ఉండగా అన్నీ కలిగి ఉన్నప్పుడే, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నప్పుడే దేవుని కేక వేద్దాం. ఇక్కడే ప్రభువా లాజరు వల్లే, పేద లాజరు వల్లే ఏమున్నా లేకపోయినా ఆ రాజు యొక్క గృహం నుంచి తీసుకొచ్చిన ధనవంతుల నుంచి పారేసిన మొక్కలు తిని బతికాడు. బయట పారేస్తే ఆ మొక్కలు తిని బ్రతికి కురుపులతో పెళ్ళి ఏబు ముందు చెప్పాక నేను ఏబి గురించి చెప్పాను ఆదివారం. చెల్లపెంగుకుంటే అక్కడే పిల్లలు పెట్టి అక్కడ పురుగులు వస్తుంటే అసహించుకున్నారంట. అవునా? అసహించుకున్నారంటే ఎంతగా అసహించుకున్నారు? మనం కూడా అసహించుకున్న ఆ స్థితిలో ఉంటే. అవునా కదా? అసహించుకుంటా ఉన్నావా? ఇక్కడే పురుగులు ఇక్కడే పిల్లలు పెడుతూ ఎక్కడ ఉంటే చెలపెంగు తగ్గికుండా వస్తూ ఉంటే తన భార్య కూడా అట్టా అసహించుకుందేమో పాపం ఏబును చూసి. ఏబు అంతే బాధపడి ఉంటాడు. అవునా కదా? పక్కన బూడిద మీద కూర్చొని గోనె పట్ట కట్టుకొని సృష్టికర్త అయిన దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే సాటి అయిన సహారి ఏం చేయాలి? తన భర్తతో ఏకీపించి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అయ్యా, ఒకవేళ మా స్థితి మేము ఒకళ్ళు గర్వించామేమో, ఇవన్నీ మా కోసం మేము సంపాదించుకున్న గర్వం వచ్చిందా మాలోకి, అందుకు పోయినాయి ప్రభువా. ఒకవేళ అలాంటి గర్వపు స్వభావం మాలో ఉంటే తీసివేయని చెప్పేసి తన భర్తతో సహకరించి ప్రార్థన చేయటం మొదలు పెట్టాల్సింది పోయి తన భర్తనే ఇంకా దేవుడు 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 అంటావేంటయ్యా, ఇంత పోయినా ఏమంటుంది, ఇంత పోయినా ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి? బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, మేక మందలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, పశువులు పోయినాయి, అంతా పోయినా ఇంకా దేవుడు అంటావు. అమ్మా అట్లా మాట్లాడమాకమ్మా. అబ్బా, మూర్ఖరాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏంటమ్మా? దేవుడు ఇచ్చినప్పుడు బాగానే తిన్నావుగా, దేవుడు అన్ని సమకూర్చినప్పుడు బాగానే ఉండవుగా, ఇంతలో పోయానికి ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అమ్మా? ఆ మాటలు అనుకోకుండా ఏపుతో పాటు ఆ బూడిద మీద కుప్ప మీద కూర్చొని ప్రార్థన చేస్తే ఎలా ఉండేది చెప్పండి. అందుకని పరిశుద్ధులు ఒకసారి లేకపోయినప్పుడు ఏబోయ్ కనపడ్డాడే కానీ పక్కన భార్య కనపడేదంట. అయ్యగారు కొంచెం వెళ్ళే ముందు బాగా ఆ మాట చెప్పారు, గుర్తుందా మీకు? అయ్యగారు ఎక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళే ముందు ఆ మాట చెప్పి వెళ్ళారు. ఆ పరిశుద్ధ సహవాసంతో ఏబోయ్ కనపడ్డాడు కానీ ఏబు భార్య కనపడలే అక్కడ. అంటే ఏమైంది? ధనవంతుల్లాగా ఎగ్గిలను గార్చబడుతుందేమో, అక్కడ కేక వేస్తున్నాము. అవునా కదా? అందుకని మనం భూమి మీద ఉండగానే, మనం అన్నీ కలిగి ఉండగానే మనలోకి గర్వం రానికోకుండా అన్న పలికినట్టుగా అన్న ఏం పలికింది? ఏ మాటలు రానియద్దు? ఆ మాటలు మీ నోట రాకుండా ఉంటే, ఆడవారి నోట రాకుండా ఉంటే ఎంత మంచిదో, ఎంత దీవెనో ఉంటుందే పోస్తుంది. దాని గురించి ఆలోచన చేయకూడదు. యెహోవా ఇచ్చెను. అబ్బా, ఈ మాట చెప్పడానికి బాగా చెబుతున్నారు. మరి తీసుకున్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దీంట్లో బాధ ఎందుకు మీకు? చెప్పండి, ఒక మాట చెప్పండి. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దీనికి బాధ ఎందుకు? దీనికి బాధపడి ఉన్న మొత్తం పోయింది. భర్తను తిడతా సూటి మాటలతో బాధ గాయపడుతుంటే ఎంత బాధపడి చేసిన నా సహకారి కూడా నన్ను తిడుతుంది ఏంటని చెప్పి ఎంత బాధపడి ఉన్నాడు పాపం యోబు గారు. అవునా కదా? చెప్పండి, ఎంత బాధపడి ఉంటాడో. అయినా భార్యను ఒక మాట అనలా, నోటితో కూడా భార్యను దూషణకరమైన మాటలు పలకలా. ఏమన్నాడు? మూర్ఖురాల వల్ల మాట్లాడుతున్నావు ఏంటమ్మా, అలా మాట్లాడకూడదు నువ్వు. మన దేవుడు ఇచ్చి మనం తల్లి గర్భం నుంచి ఒత్తవత్తి అన్నీ తీసుకొచ్చామా? ఏమైనా తీసుకొచ్చారా మీరు? చెప్పండి, చెప్పారా? తీసుకొచ్చారా? చెప్పండి, ఏమైనా తీసుకొచ్చారని చెప్పండి చూద్దాం. మరి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? అరే మనుషులు కట్టిన మడతలు దాని కూడా ఏమంటారా? పెట్లు పెట్టినప్పుడు మనుషులు కట్టిన మడతలు దాన్ని కూడా తెంపేయండిరా అంటారా లేదా? ఏమైనా తీసుకెళ్తున్నారా? మనుషులు కట్టిన మడతాలు కూడా, ఆఖరికి 10 రూపాయలు కట్టిన మడతాలు కూడా తీసుకెళ్తున్నాం మనం. చెప్పండి. కానీ దానికోసం మనం ఎక్కడేం చేస్తాం? దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుంటున్నాం, దేవుని మాటలు పోగొట్టుకుంటున్నాం. అవునా కదా? అందుకని మనం ఏం చేయాలండి? ఇక్కడ ఉన్నాయి కానీ దేవుడు మనకిచ్చిన అవకాశం అప్పుడే, దేవుడు మనకిచ్చిన తరుణం అప్పుడే. స్త్రీలారా, ఏబు భార్య వల్ల మీరు మాట్లాడుకోకుండా ఇంట్లో ఏమండి
ఏబు భార్యల వల్ల మీరు మాట్లాడుకోకుండా, ఏబుని నాకు బాధపరిచింది బాధపరచుకోకుండా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనిను తన భర్తతో పాటు సకారుగా ప్రార్థన చేసే బిడ్డలు మీరు ఉంటే రాబోయే రోజుల్లో మన కుటుంబాలన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలో నిలబెడతారు. అట్టి స్థితి కావాలా? అట్టి స్థితి అందరికి కావాలా? అందరు కావాలంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. దేవుడి యొక్క కొద్ది మాటలను దేవుడు దీవించు.